ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. చక్కనైన జీవితాన్ని మరి మనందరికి ఇస్తూ ఎంతగానో సంతోషాన్ని మన జీవితాల్లో నింపుతూ ఉన్నారు కదా. దేవుని సన్నిధిలో చాలా అద్భుతకరమైన మరి సంతోషం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఆమేన్. మరి ప్రతి ఉదయము ఎంతగానో మనం దేవుని మాటల ద్వారా దీవించబడుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల ద్వారా మరి మనం ముందుకు సాగుదామా? ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 145వ కీర్తనలు 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా అద్భుతకరమైన మాట కదండి. ఆయన యందు భయము భక్తి కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎవరు పడితే వారు కోరుకున్నది దేవుడు జరిగించరు ఎప్పుడు కూడా. ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్న వారి కోరికను ఆయన సిద్ధింపచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగి ఉన్నావా? లేకపోతే భయము భక్తి లేకుండా దేవుని సన్నిధానానికి వచ్చి ఎలా పడితే అలా బయట జీవిస్తున్నావేమో జాగ్రత్త. నువ్వు బయట ఎలా పడితే అలా ఉండి దేవుని దగ్గరికి వచ్చి ఉత్తి భక్తి చేస్తే సరిపోదు కదా. చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయండి. బయట చేసేవన్నీ చేస్తూ ఉంటారు, తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు అది కావాలయ్యా, ఇది కావాలి, నా జీవితం ఇలా ఉండాలి, నా జీవితంలో ఇది జరగాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొద్ది మంది అయితే నిందలేసేస్తూ ఉంటారు, దేవుడు నాకు ఏం చేశారని. దేవుడు అన్ని చేసేవారే అండి. ఆయన సమస్తము చేయగల సమర్థుడై ఉన్నారు. అయితే నీవేం చేస్తున్నావు దేవుని కొరకు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో నీవు ఎప్పుడైతే భయము భక్తి కలిగి దేవుని చిత్త ప్రకారం నువ్వు చేస్తూ ఆయన మాటకు లోబడుతూ నీ జీవితంలో నువ్వు దేన్నైతే అంటే మంచిది నువ్వు కోరుకుంటావు చూడు, ఆ మంచిని బట్టి దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు. దేవుడు తన బిడ్డలుగా మనల్ని ఎప్పుడు కూడా చక్కనైన రీతిలో చూడాలని ఆశపడుతున్న దేవుడే ఉన్నారు. మనకి యోగ్యమైనది, క్షేమమైనది అది మాత్రమే మరి దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటారు. చూడండి, నిశ్చయముగా భయభక్తులు కల వారి మొరను దేవుడు వింటారు. ఆమేన్. వారి మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో నీకు భయము భక్తి లేకుండా నీవెందాక దేవునికి దూరంగా ఉండి నువ్వు ఎన్ని కోరికలు కోరుకున్నా అవి దేవుడి దగ్గరికి అంటే దేవుడు వాటి పట్ల కార్యము జరిగించరండి. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయము భక్తి కలిగి మరి నువ్వు మొర పెడుతున్న ప్రతి మొరను దేవుడు మరి ఖచ్చితంగా ఆలకిస్తారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఏదో నామకార్థ క్రైస్తవుడిగా మందిరానికి వెళ్తున్నావంటే వెళ్తున్నావు, వస్తున్నానంటే వస్తున్నావు, ఏదో భక్తి చేయాలి ఇది ఆచారం అన్నట్లుగా నువ్వు చేస్తే నీ జీవితంలో ఏ కార్యము జరగదు. అలాంటి వాడిగా నువ్వు ఉండద్దు. ఈ రోజున నువ్వు బ్రతికిన నాళ్ళు కూడా దేవునికి ఇష్టమైన కుమారుడిగా నువ్వు జీవించాలి. తండ్రి మాటను విన్న కుమారుడికి
ఆశీర్వాదం. తండ్రి మాట విన్న కుటుంబానికి మరి వారి జీవితంలో గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తూ ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా, ఆచారముగా చేయకు. దేవుని భక్తి ఆచారముగా నువ్వు చేస్తే ఆ భక్తి పట్ల నిజంగా ఏ కార్యము నీ జీవితంలో జరగదు. ఆచారంగా చేయకు, అది నీ జీవితము. ఆమేన్. క్రైస్తవ జీవితము అనగా ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యతమైన మరి చాలా ప్రత్యేకం, ఒక స్పెషల్ లైఫ్ని నువ్వు లీడ్ చేయాలి. ఆమేన్. అన్ని విషయంలో నీ దేవుడు ఎలా ప్రత్యేకంగా ఉన్నారో, ఎలా విశేషంగా ఉన్నారో, ఆయన మాటల్లో, చేతల్లో, పనిలో, ప్రతి విషయంలో ఆయన ఎలా అయితే మాదిరిని చూపారో అలా నువ్వు చూపించేవాడిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఉదయకాల సమయంలో ఒక నూతనమైన జీవితం నువ్వు జీవించినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అని తెలుసుకో. ఎందాక దేవుని యందు భయము భక్తి లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తిరిగి ఆదివారం రాగానే ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే అది సరిపోదు. ఒక్క రోజు బ్రతికిన నిజమైన నమ్మకమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ తెచ్చే క్రైస్తవుడిగా బ్రతకాలి. చాలా అద్భుతమైన సాక్ష్యము కలిగి నువ్వు జీవించాలి. మరి ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా, నీ మొరను దేవుడు ఆలకించాలంటే, నీ కోరికలను దేవుడు నెరవేర్చాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. ఆమె దేవుని నామానికి మహిమ కలిగి ఉందాక. ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ఉందామా? దేవా, భయము భక్తి కలిగిన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా, నమ్మదైన క్రైస్తవుడిగా, నీ కొరకు బ్రతికే క్రైస్తవుడిగా నేను ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రభావితం అవుతున్నాం. భయము భక్తి కలిగిన జీవితాలను ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. భయము భక్తి కలిగిన జీవితాలు అయా ఇదిగో మాకు ఉండును గాక. ప్రతి విషయంలో ప్రభా మీరు మమ్మల్ని చూస్తున్నారని, మీరు ప్రభా ఇదిగోండి అయా ప్రతి విషయంలో అయా జ్ఞానము కలిగి మెదులుకుంట కృప చూపించమని వేడుకుందాం. బయట ప్రభా మా జీవితము అయా ఇదిగోండి మీకు మహిమకరంగా ఉండాలి. ప్రభా ఇదిగోండి మందిరంలో మీ సన్నిధానంలో ఉన్నప్పుడు కూడా మీకు మహిమకరంగా ఉండాలి. ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా మీకు మహిమ తెచ్చే వారిగా మాత్రమే మేము ముందుము గాక. సహాయం చేయండి. ఎంతమంది అయితే నిజముగా భయము భక్తి కలిగి ఈ ప్రభా ఇదిగోండి మొర పెడుతూ ఉన్నారో వారి మొరను మీరు నిశ్చయముగా ఆలకిస్తూ వారి పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకున్నాం. మా ప్రియులందరినీ దీవించండి. ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి మేము మీ ప్రభా ఇదిగో మిమ్మల్ని స్తుతించబోతుండగా మీ బలమైన కార్యాలను మా జీవితంలో మీరు జరిగించండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కోల్పోయిన వారి జీవితాలలో గొప్ప కార్యం మందిరంలో అడుగు పెడుతుండగా, మీ సన్నిధిలో అడుగు పెడుతుండగా ప్రతి విషయంలో విడుదల కలుగుని కాకని ప్రార్థన చేస్తున్నా. అద్భుతం జరిగించండి. ప్రతి సేవకుని అయా ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఇంకా నడిపించండి. రోషము కలిగి మేము బ్రతుకుతాము కాక. అంతని మీరు బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.